అంతా ఎలా ఉంటుంది అండ్ రిషి స్ట్రాబెర్రీ పికింగ్ ఎలా చేశాడు అనేది మీకు ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. గైస్, మనం ఇప్పుడు వచ్చేసి ఫామ్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. అండ్ దిస్ ఇస్ ద పార్కింగ్ లాట్ అండ్ వీ కెన్ పార్క్ ద కార్ ఓవర్ హియర్. అండ్ ఆ తర్వాత ఫామ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఫామ్ పేరు వచ్చేసి లివిన్ ఫామ్ అండి, న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ఈ కనిచూపు మేరలో కనిపించేదంతా చుట్టూతా వాళ్ళ ఫామేనండి, చాలా పెద్దది అసలు. ఎక్కడికి వచ్చాం? రిషి అయితే స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్దామా అని అడగగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే వాడికి స్ట్రాబెర్రీస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. బాగా తినేవాడు స్ట్రాబెర్రీస్, ఇంకేది అంత ఇష్టంగా తినేవాడు కాదు. మేము కూడా ఎప్పటి నుంచో వాడిని ఇలా స్ట్రాబెర్రీ పికింగ్కి తీసుకువెళ్దామని అనుకుంటున్నాం. బట్ వాడికి ఇంకా అప్పటికి వన్ ఇయర్ బిలో అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 2 years దాటినాయి కాబట్టి ఇప్పుడు రైట్ ఏజ్కి తీసుకెళ్ళటానికి. ఈ ఫామ్కి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ఏం లేదండి, జస్ట్ నార్మల్గా బాస్కెట్ ఇస్తారు ఎంట్రీలో, అది తీసుకొని వెళ్ళిపోవటమే. వాళ్ళ ఫామ్లోకి వెళ్ళబోయే ముందు వాళ్ళ కండిషన్స్ పెట్టారనమాట, అవే బోర్డు మీద వాళ్ళు మెన్షన్ చేశారు. సో అవి మాత్రం కంపల్సరీగా పాటించాలండి ప్రతి ఒక్కళ్ళు. ట్రే కావాలంటే ట్రే తీసుకోవచ్చు, అదైతే 10 LB వస్తుందంట, ఇది ఒక 1 LB దాకా. చాలులే, ఇది చాలు మనకి. గో గైస్ గో. రిషి స్ట్రాబెర్రీస్ పిక్ చేయపో. యా చాలా మంది ఉన్నారు ఇవాళ. చివరికి వెళ్దాం పద. రిషికం, రిషిని తీసుకెళ్ళు. పిక్ చేసుకుంటున్నారు ఇటు కూడా. బట్ అందరూ అటు చివరికి వెళ్ళిపోయారు ఏంటో మరి, చాలా మంది అటు వెళ్ళారు చూడు. గైస్, ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్కి వచ్చేసాం. అండ్ ఇది తీసుకున్నాం, మాకు ఇది వచ్చేసి LB పడుతుందంట ఇందులో స్ట్రాబెర్రీస్. రిషి ఒకటి నేను ఒకటి తీసుకున్నాం. మేము ఇంతకంటే మొయ్యలేమండి, అందుకని ఇది తీసుకున్నాను నేను. సో కమ్ ఆన్, లెట్స్ గో అండ్ పిక్ ద స్ట్రాబెర్రీస్ నౌ. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో రిషి, లెట్స్ గో. పడతాడు. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ వచ్చేసి యాక్చువల్గా 2 sides వేశారండి. ఇది ఫస్ట్ ఫామ్ దాటి వచ్చేసాం, ఇప్పుడు సెకండ్ ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నాం. సో అక్కడ ఏంటంటే మొత్తం కాయలన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అదిగాక, సో అందుకని ఇక్కడ పికింగ్ చేద్దామని వచ్చాం. రిషి చూడండి ఎంత ఎక్సైటెడ్గా వెళ్తున్నాడో స్ట్రాబెర్రీస్ పిక్ చేయడం కోసం. స్ట్రాబెర్రీస్ అయ్యి పిక్ ద స్ట్రాబెర్రీస్. ఇదిగో సబ్బు, ఇక్కడ చూడు పెద్దది, ఇట్లా ఈ సైజు ఉంటే పోయి. ఇట్లా అయితే చాలా ఉంటున్నాయి. స్ట్రాబెర్రీస్ కోసుకో, ఇదిగో పోయి, నువ్వు పోయి కోసుకో. ఇక్కడ నువ్వు కోసావు ఒక్కటైనా? ఏది నీది? ఏంది అట్లా పెద్దది పోయి, పెద్ద సైజ్ ఎత్తుకు, బిగ్గెస్ట్ స్ట్రాబెర్రీ ఎత్తుకు. ఎత్తుకు నీ ఇష్టం, పదండి తిరగండి. మనమేం కోసుకోవడానికి రాలేదు, జస్ట్ చూసి ఫామ్ అంతా ఓకే ఎంటర్టైనింగ్. ఎత్తుకెత్తాడు వీడు, స్ట్రాబెర్రీ పచ్చళ్ళు చేస్తాడు వీడు. కొయ్యి నువ్వు కూడా రిషి. ఏది అది బిగ్గెస్టా? సరే ఇక్కడ చూడు సబ్బు, దీంట్లో చూడు, ఈ బుష్ ఎత్తు ఉందా? వా రిషి నువ్వు కూడా పోయి. అయ్యో మంచి ఉన్నాయి ఇక్కడ. ఎత్తుకొని కోసుకోవటం మన ఇష్టం వచ్చింది. ఇది కూడా బాగుంది సబ్బు. మరీ పండుగ వస్తే 4 రోజులు ఉండదేమో అండి, కొంచెం పచ్చి కోసుకోవాలి. కోసాక పండకపోతే
పోసాక పండుతాయి, గ్యారంటీగా పండుతాయి, అందులో డౌట్ ఏం లేదు. రిషి నువ్వు ఇంకా కొయ్యలేదు అసలు ఒక్కటి కూడా. రిషి నువ్వు కొయ్యి, సబ్బు వీడి చేత కోపించు ఒకటి. కొయ్యమ్మా, కొయ్ కొయ్, లాగు అది. ఇంకా కోస్తాడు లైన్లోకి వచ్చాడు ఇంకా. ఇట్లా అయితే మన బాస్కెట్ ఎప్పటికి నిండి సబ్బు చాలా. రిషి కోసుకోమ్మా, రిషి కొయ్. కొయ్యది, కొయ్, ఇగు ఇగు అది. రుద్దుతాడు అంట దాన్ని. కోసుకో, ముందుకు ఉంగు. ముందుకురా, రా వస్తే రా. భయపడుతున్నాడు అసలు, తొక్కేసాడు మొత్తం. అయ్యో అయ్యో, ఇదిగో ఇదిగో. అయ్యా జ్యూస్ పిండాడు. జ్యూస్ పిండాడు. బుడ్డీస్, లెట్స్ పిక్ వన్ బాస్కెట్ ఫస్ట్, ఓకే? ఇది కూడా మీ దాంట్లో వేసుకోండి. అది నాకు మీరు ఇంక పదండి. రిషి ఏది చూపించు, స్ట్రాబెర్రీస్ అదిగో. పద ఇంకా పోయి. మీ అమ్మ కలిపి వచ్చిందా? తొక్కేసారు ఎందుకు పిల్లలు బాగా. తినకూడదమ్మా, వాష్ చేసుకొని తినాలి. ఇలా అయితే మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉందండి, అసలు తట్టుకోలేని ఎండగా ఉంది. పిల్లలు అయితే కందిపోయారు అసలు. రిషి మొహం అయితే బాగా ఎర్రగా అయిపోయిందండి, బాగా వాటర్ కూడా అవుతున్నాయి ఆ ఎండకి. రిషి స్ట్రాబెర్రీస్ కోసావా? బాగున్నాయా? ఎప్పుడైనా చేసావు పొలంలో పని? ఎప్పుడు చేయలే. ఎలా ఉంది ఇప్పుడు? ఒక 20 నిమిషాలు చేసావు. బొమ్మగా అనిపిస్తుంది 20 నిమిషాలకే. ఫార్మింగ్ చేయలేవు కదా అస్సలు. మమ్మల్ని ఆ జనరేషన్ వరకు చేశారు, అంతే. మన జనరేషన్ చేయలేకపోతున్నారు, అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళే చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు మన జనరేషన్ లో కూడా, అందరు కాదు. యా మేమ పని అయిపోయిందిరా. నీకు అసిస్టెంట్ సభ్యుడు వాడు ఏరుకుంటున్నాడా? అమ్మో మొహం ఎర్రగా అయిపోయింది రిషిది. వీడు అస్సలు చేయలేడు, ఏసీ కిడ్ లాగా అయిపోయాడు. చాలా రోజులైందండి ఇలా పంట పొలాల్లో దిగి. ఆహా, చివరికి అమెరికాలో తిరుగుతున్నాను పంట పొలాల్లో. మన ఇండియాలో యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఫార్మ్స్ చూసేదాన్ని. సో ఇప్పుడు ఇక్కడ చాలా రోజుల తర్వాత సిటీ లైఫ్ కూడా ఇలా పొలాలు చూడటం హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగాను కాబట్టి ఆ పొలాల గురించి ఏం తెలీదు. మా ఆయన ఏందో తవ్వి తీస్తున్నాడండి స్ట్రాబెర్రీస్. కోసుకెళ్ళారు చాలా మంది జనం. రిషి తొక్కబక్కమ్మా చెట్లు. ఆహా, కష్టపడ్డారు. ఎన్ని దొరికినాయి ఇక్కడ స్ట్రాబెర్రీస్ మీకు? వావ్, కష్టపడ్డారు. ఇంకో అసలు ఆ చెట్లన్నీ ఎత్తికి తీయాలంటే కొయ్యాలంటే స్ట్రాబెర్రీస్ చాలా కష్టంగా ఉంది. కానీ అన్ని చిన్నవి ఉన్నాయి కదా మార్కెట్లో కొని, అంత పెద్దవి ఏం కాదు. పెద్దవి అయిపోయినాయి అని అనుకుంటున్నాను నేను. కోసుకెళ్ళిపోయారు చాలా మంది జనం. నాట్ షూరా. ఇంక ఇవంతేనేమో అనిపిస్తుంది. సైజే అంత అంటారా? పండిపోతున్నాయిగా. అక్కడ కూడా వస్తున్నారా మీ డాడీ? ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇది మా ఆయన అక్కడ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఎండ్ చేశారా?
ఇంతటితో స్ట్రాబెర్రీ పికింగ్ మాత్రమే అయిపోయింది. దీని తర్వాత మేము ఇంకొక 2 ప్లేసెస్కి వెళ్తున్నాం. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను బ్లాగ్లో. ఇప్పుడైతే మేము ఫామ్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఎలా అనిపించిందండి మీకు స్ట్రాబెర్రీ పికింగ్? నాకు కొత్త కదా, బాగుంది. ఇలా ఉంటే అనుకోలే నేను స్ట్రాబెర్రీ ఫామ్స్ అంటే. మేబీ ఇది ఇలా ఉందేమో కానీ ఏందంత గడ్డి ఉంది. పక్కన మధ్యలో గడ్డి చెట్లు పెంచారు. అసలు చాలా పెద్ద ఫామ్ అండి. అసలు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు? ఎన్ని ఏకర్స్ ఉంటుంది ఇది అసలు? వీళ్ళ మిషన్ ఉంటుంది వీళ్ళకి. ఇటేం ఫార్మ్స్, ఇటు కూడా స్ట్రాబెర్రీ. అమ్మ చాలా కష్టం అండి అసలు ఫార్మింగ్ అయితే. ఎలా చేస్తారో కానీ అప్పుడు మా గ్రానీ జనరేషన్లోనేనండి. ఇంకా అలాగా అంటే నేను చూసింది. మా చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం ఫామ్స్లో. ఆడుకోవడానికే ఫామ్స్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అట్లాగే ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మా వల్ల అయితే కాదండి ఫార్మింగ్. ఏదో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో ఆ గార్డెనింగ్ సరిగ్గా చేస్తే చాలు. చాలా ఉంది. రిషు ఓయ్ పలకవా? టైర్డ్ అయిపోయావా? మా రిషు టైర్డ్ అయిపోయాడండి పాపం. ఎంజాయ్ చేస్తాడని తీసుకొచ్చాం. బట్ బాగా ఎండగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయాడు. అసలు మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. మాతో పిలిచినా కూడా పలకట్లేదు నాకు. మేమైతే ఇప్పుడు ఎగ్జిట్లోకి వెళ్ళబోతున్నామండి. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్లో వెళ్ళిపోయే ముందు పక్కన సైడ్లో ట్రాక్టర్ ఉంది కదండి. ఇది వచ్చేసి చాలా పైప్స్ ఉన్నాయి. మేబీ పొలానికి వాటర్ పెట్టడానికేమో, నాకైతే ఐడియా లేదు. నేను దానికనే అనుకుంటున్నాను. చాలా పెద్ద ట్రాక్టర్ అండి అసలు. అబ్బు ఎంత అది? Come on. Thank you very much. Happy Father's Day. Thank you. చూసావా రిషి డ్రోన్స్? బాగుందా? కింద పడతావు, చూసుకున్నాడు కింద. ఏంటది? డ్రోన్. అప్పు పికింగ్ చేసి అయితే చాలా టైర్డ్ అయిపోయామండి అసలు. ఇప్పుడైతే మామూలుగా టైర్డ్నెస్ కాదు అసలు. అది బాగా ఎండకి వడదెబ్బ తగిలిద్దేమో అన్నట్టు ఉంది. బట్ నార్మల్గానే ఉంది. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మేము మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం. ఎవరైనా కనుక ఇక్కడికి రావాలనుకుంటే మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. ఇప్పుడైతే ఈ మంత్ జూన్ ఎండ్కి స్ట్రాబెర్రీ పికింగ్ అనేది అయిపోతుందండి. ఇంకా స్ట్రాబెర్రీస్ ఉండవన్నమాట, ఎండ్కి వచ్చేస్తాయి. ఆ తర్వాత బ్లూబెర్రీస్, ఇంకా వెరైటీ బెర్రీస్, చెర్రీస్ అవి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత యాపిల్ సీజన్ వస్తుంది. యాపిల్ పికింగ్ కూడా చాలా బాగుంటుందండి. నాకు కూడా బాగా ఇష్టం. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఈ ఇయర్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను వేరే వ్లాగ్స్లో. ఎందుకంటే అవి సెప్టెంబర్ ఆ టైంలో వస్తాయండి, సీజన్ అనమాట అది వాటికి. ఇక్కడ రిషి చూడండి అసలు ఎంత కందిపోయాడు, మొహం అంతా ఎర్రగా అయిపోయింది అసలు. ఎంత కూల్ వాటర్తో ఇప్పుడు ఫేస్ వాష్ చేయాలి వాడిని తీసుకెళ్ళి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి మీకు ప్లాంట్స్ నర్సరీ ఉందన్నమాట వీళ్ళదే, లెవిన్ ఫార్మ్స్ వాళ్ళది. అదొకటి చూపించబోతున్నాను. అండ్ దాని తర్వాత వాళ్ళదే స్టోర్ ఉందన్నమాట, ఫార్మర్స్ మార్కెట్. అసలు ఎట్లా ఉంటుంది వాళ్ళ ఓన్ స్టోర్ పెట్టుకుంటే ఇక్కడ అనేది కూడా ఇప్పుడు మీకు వ్లాగ్లో షేర్ చేయబోతున్నానండి. ఇప్పుడైతే మనం లెవిన్ ఫార్మ్ నర్సరీకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వచ్చేసి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి, ఫ్లవర్స్ ఇంకా వెజ్జీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మనం ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చు. అండ్ ఫాదర్స్ డే సేల్ కూడా పెట్టారు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్కి 4 రకాల రూమ్స్ పెట్టారు. ఇట్లా అన్నమాట, రూమ్ ఇలా ఉంటుంది ఒక రూమ్ వచ్చేసి. సో ఇక్కడ అన్ని ఫ్లవర్సే ఉన్నాయండి. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే చెప్పలేను అసలు మాటల్లో. అన్ని రకాలు ఉన్నాయి.
కొన్ని అయితే నాకు పిచ్చి పుల్లాగా అనిపించినాయి, మన సైడ్ అవే అంటారు. కొన్ని ఇక్కడ వాళ్ళు మాత్రం బాగా యూజ్ చేస్తారండి, వాళ్ళ కలర్ఫుల్గా ఉంటాయి చాలు ఫ్లవర్స్ అంటే. బట్ అవి చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అసలు కొంతమంది ఇళ్ళల్లో అలా డెకరేషన్ కోసం పెంచుకుంటారనమాట, కలర్ఫుల్గా కనిపించడం కోసం చాలా ఇష్టపడతారు ఇక్కడ ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేది. ఈ ఫ్లవర్స్ వచ్చేసి కాస్ట్ కూడా బాగానే ఉన్నాయండి, $8 అంట. ఓ మై గాడ్ అనిపించింది. ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడైతే ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకా వేరే రూమ్స్లో ఏం ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎగ్జిట్లో సీడ్స్ పెట్టారనమాట, మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బట్ మనం వాడే వెజిటబుల్స్ అనేవి లేవు ఇక్కడ, అన్నీ వాళ్ళయే ఉన్నాయండి, ఇంగ్లీష్ వాళ్ళవి. సెలరీ అని, ఇంకా టొమాటోస్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఇంకా అవి టొమాటోస్ తీసుకోవట్లా. అండ్ మనకు కొత్తిమీర దొరికిద్దామని ఎతికా కానీ దొరకలేదు. మేము పెట్టిన ఎర్లీ గోల్డ్ కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట, టొమాటోస్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, వంకాయలు అన్నీ వాళ్ళ వెజిటబుల్స్ అండి, మనకి నచ్చవు అవి. సో అందుకని నేనైతే ఏం తీసుకోలేదు, నాకేమైనా నచ్చితే తీసుకుందామని వచ్చాను. బట్ ఏం నచ్చలే ఇక్కడ. సో ఫామ్ అయితే ఒకసారి అట్లా విజిట్ చేసి, ఇది కూడా నర్సరీ విజిట్ చేసి అట్లా వెళ్దామని చెప్పి అనుకున్నాం. నాకైతే ఈ లావెండర్ చెట్లు అయితే చాలా బాగా నచ్చినాయండి. బట్ సొంతల్లో ఉన్నోళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అవన్నీ. ఇంక ఇట్లా రెంటలు కొంటప్పుడు పెట్టుకోవడం అనేది అనవసరం ఇట్లాంటివి. సో ఇదైతే క్రిస్మస్ ట్రీ అండి, $50 ఉంది. అసలు నేను నమ్మలేకపోయాను, ఎంత కాస్ట్ పెట్టారో అండి ఈ ట్రీ అయితే. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారు సైడ్లో, జస్ట్ విజిటింగ్కి. బట్ ఇక్కడ మాత్రం లోపలికి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీతో వస్తున్నాయి అంట వాటర్. టచ్ చేస్తే షాక్ కొట్టిద్ది, పిల్లల్ని కూడా వెళ్ళనియొద్దని చెప్తున్నారు. కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా కనుక వెళ్తే అక్కడ. ఇక్కడ వచ్చేసి మందారం చెట్లు కూడా ఉన్నాయండి. పువ్వులు అయితే చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి, మందారం ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు భలే నచ్చినాయి మందార పూలు అయితే. ఇప్పుడైతే మనం నర్సరీలో నుంచి ఇంకా బయటకు వచ్చేసి లెవిన్ ఫార్మ్స్ వల్ల స్టోర్ ఉందండి, ఆ స్టోర్ లోపల విజిట్ చేయడానికి వెళ్తున్నాం. వాళ్ళు అసలు ఒక ఫార్మర్ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడండి మీరే. దారిలో అలా ఇంకా ఇంటికి వెళ్తుండగా ఒక ప్లాజా కనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ ఆగి ఏదన్నా తిందామని, ఆకలిగా ఉందని దిగాము. మాకైతే చాలా నచ్చింది ప్లాజా, చాలా బాగుంది కూర్చోడానికి కూడా ఫ్రీగా. బట్ ఎండగా ఉంది, ఎక్కడ కూర్చుందామని ఆలోచిస్తున్నాం.
మాకైతే ఇక్కడ ఒక వీళ్ళది రెస్టారెంట్ కనిపించిందండి. ఇది మన రెస్టారెంట్ కాదు, బట్ అది కూడా ఒక రకంగా పర్లేదండి. నేనైతే అసలు తినలేను యాక్చువల్లీ వీళ్ళ రెస్టారెంట్స్లో ఫుడ్ అయితే. మన ఇండియన్ రెస్టారెంట్స్ ఫుడ్ లాగా ఉండదు, ఉప్పు కూడా ఎక్కువ వేయరు, చప్పగా ఉంటాయి, కారం కూడా ఉండదు అసలు. సో అయినా కూడా ఆకలేస్తుంది, బట్ ఏం తినాలో అర్థం కాక ఇంకా తప్పక వెళ్ళాము. బట్ పర్లేదండి, బాగానే ఉంది. పాస్తా అది అలవాటే కాబట్టి కొంచెం తినగలిగాము. అక్కడైతే రిషికి ట్రైన్ ఉందన్నమాట ఆడుకునేది. సో అదే ఇప్పుడు వాడు ఆడుకోబోతున్నాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేశాడు. హలో పిల్లలు కింద పడినా కాళ్ళకి దెబ్బ తగలుకున్న కార్ వస్తారు రబ్బర్ అట్లా అంటారు ట్రైన్లో కూర్చొని. ఇందులోకి రా, ఇందులోకి రా. రిషి ఇందులోకి ఎక్కువ స్టెప్స్ ఎక్కువ ఇట్రా, ఇది ఎక్కువ పట్టుకొని. అరే కాళ్ళు మడత ఇది ఎక్కువ ఎక్కమ్మా. అది చేతులు పైకి పెట్టు, చేతులు పైకి ఎక్కుతాడు లాగా పట్టుకుందాం, పడితే పట్టుకుందాం లేదంటే ఇంకా రాలేదు, రోజు ఆడుతుంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ నడపాలి రిషి. ఎక్కు. కాలుతుందా ఎండ టూ మచ్. ఇది కూర్చొని నడిపే ట్రైన్. అయిపోయింది ఇంకా పని. దిగుతున్నాడు ఇంకా డ్రైవర్. సార్ రండి సార్ బయటికి, కెప్టెన్ గారు. దమ్ ఇంకా వెళ్దాం దా. మాకు అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుందండి. సో మాకు డిన్నర్ టైం అనమాట ఆల్మోస్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని మేము 3 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. ఇక ఫైనల్లీ వీ హ్యావ్ ఆర్డర్డ్ పాస్తా. ఇది వచ్చేసి చికెన్ సంథింగ్ ఏదో తెలియదండి, పేరు గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ అనమాట. సో ఫైనల్లీ 3 ఐటమ్స్ బాగా ఎంజాయ్ చేసాం, బాగా నచ్చినాయి. అదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతి ఫ్యామిలీ వ్లాగ్స్.